రాజకీయం ఎట్లుంటదంటే మీకు నచ్చిన వాళ్ళకు ఓటేస్తారు కథం, కానీ గెలిచిన వాళ్ళు మీ ఓటుని ఎటు తీసుకుపోయేది తెలియదు, ఏ పార్టీలో కలిపేది తెలియదు. మీకు నచ్చని మీరు మెచ్చని పార్టీలకు గిన పోవచ్చునబ్బా. ఏలికి ఇంకంటే దాని కాదు మనది, డబ్బాల పడ్డదంటే ఇక లీడర్ది. మనం ఓటేస్తానికి 5 నిమిషాలు పడుతుంది, కానీ 5 ఏండ్లు అక్కేరొచ్చేది గా లీడర్లకే. ఏ పార్టీ మెజార్టీ రాక హంగొచ్చిన కాడ మామూలుగా లేదు మళ్ళా. రైట్, వీళ్ళంతా గద్వాల జిల్లా వడ్డపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు మీద పోటీ చేసి 10 వార్డులలో 8 గెలిచిండ్రు. అయితే వీళ్ళంతా మా తెలంగాణ జాగృతి కార్యకర్తలని కవితగా గొప్పగా చెప్పిన జరసేపటికే సీదా వచ్చి సీఎం సార్ను కలిసి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. సిర్ఫ్ ట్రైలర్ పిక్చర్ బాకీ. సో అసలు రాజకీయం సురువైందుల్లో కండువాలు గప్పుడు, క్యాంపులు పెట్టుడు, బుద్రకిచ్చుడు, కావాల్సిన యేసుడు. ఫుల్ మెజార్టీతో గెలిచిన కాడ ఏం లేదు. మేయర్ ఎవరు, మున్సిపల్ చైర్మన్ ఎవరు గంతే. కానీ ఏ పార్టీకి మెజార్టీ రాని కానే ఉన్నది రాజకీయం అంతా. కరీంనగర్ కార్పొరేషన్ లో 66 సీట్లుంటే బీజేపీకి 30 వచ్చినాయి. మేయర్ సీట్లు కూకోవాలంటే ఇంకో 4 కార్పొరేటర్లు కావాలి. 2-3 గుంజిండ్రు ఆల్రెడీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ 3 పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ 3 పార్టీలు ఒకటని. ఇక నిజామాబాద్ మేయర్ సీటు కూడా బీజేపీకి అనుకున్నారు, కానీ 3 సీట్లు తక్కువ ఉన్నాయి. ఎంపీ ఎమ్మెల్యే ఓటేసినా చాలతలేదు. ఇకేమున్నది, మజ్లిస్ మద్దతు తోటి కాంగ్రెస్ వచ్చేటట్టు ఉంది. ప్రతిపక్షంలో ఉంటాం కదా ఇప్పుడు. వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళు ఒకటే. ఈ 2 సీట్లలో మేము బాగా కష్టపడ్డామని గిట్లా చెప్పుకున్నాడు ఎంపీ అరవింద్ సారు. కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ వారియర్, అర్జునుడు రోల్ ఫిట్ ఇన్ అవుతాడు. స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు ఓకే. కొత్తగూడెంలో సిపిఐకి మేము హిమ్మతిస్తామంటే మేము హిమ్మతిస్తామని కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎలక్షన్ల కానుంచి ఎర్రనల్ కాంగ్రెస్ తోటి సోపతులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా గట్లనే నడిచేటట్టు ఉంది. కామ్రేడ్లను తోక పార్టీలని అప్పట్లో బీఆర్ఎస్ ఎడ్డిచ్చే కదా, ఇప్పుడు కవితక్క గిట్లా అన్నది. అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. నల్గొండ, మహబూబ్ నగర్, మంచిర్యాల, రామగుండం బంపర్ మెజార్టీ తోటి అధికార పార్టీకే ఇచ్చిరు ఓటర్ దేవుళ్ళు. ఇక మున్సిపాలిటీలకు వస్తే ఓ 15-20 జాగాలలో ఏ పార్టీకి మెజార్టీ రాలే కాబట్టి మేం గెలవాలని క్యాంపులు పెట్టి బయట రాష్ట్రాలకు తీసుకుపోతున్నాయి 3 పార్టీలు. సొంతంగా గెలిచిన వాళ్ళకైతే ఫుల్ డిమాండ్, ఏది కోరితే అది ఇస్తానికి తయారుగా ఉన్నారు. అయితే మున్సిపాలిటీలు ఉండే ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు ఉంటది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకే ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. ఇవాళ ఇంటికి మంత్రులను పిలుచుకొని గిదే ప్లాన్ వేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఈ ఎలక్షన్లో గెలిచిన వాళ్ళంతా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయగానే అందుకెళ్ళి మేయరు, చిన్న మేయరు, మున్సిపల్ చైర్మన్, చిన్న చైర్మన్ ఎన్నుకుంటారు. క్యాంపులకు పోయిన వాళ్ళని సీదా అడికే తీసుకొస్తారట. ఈ ఆటికి గింతే గాని సోమవారం మా పార్టీల దాకా రాజకీయం అంతా ఆగమాగమే ఉండేటట్టున్నది పో.